దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆశీర్వాదం ఎలా పడితే అలా రాదు. గుర్తుపెట్టుకోండి. ఆ, బాగా ఆలోచించండి. వాక్య ప్రకారం ఆలోచించండి. మనుషుల రీతిలో ఆలోచించొద్దు. వాక్య ప్రకారం ఆశీర్వాదం అనేది ఎలా వస్తుంది అన్నది గ్రహించండి. దయచేసి ఈ మాట గ్రహించండి. నేనొచ్చి నువ్వు ఆశీర్వదించబడతావంటే ఆశీర్వదించబడవు. ఏదైనా ఒక అతను వచ్చి ప్రార్థన చేసి నువ్వు దీవించబడతావు, నువ్వు ఆశీర్వదించబడతావు అంటే అలా జరగదు. వాక్య ప్రకారం అయితే అలా లేదు. ఏదో కానుకిచ్చి ప్రార్థన చేయించుకుంటే నువ్వు దీవించబడును గాక అంటే అలా జరగదు. వాక్య ప్రకారం దీవెన ఏంటంటే దేవుని మాట వింటేనే దీవించబడతాం. దేవుని మాట వినకపోతే దీవించబడదు. దేవునికి ఒక సిస్టమ్ ఉంది. దేవునికి ఒక విధానం ఉంది. ఇప్పుడు ఒక ఫ్యాక్టరీకి ఒక యజమాని ఉంటాడు. కొన్ని లక్షల మంది పనిచేస్తుంటారు. ఆ యజమాని సిద్ధాంతంలో నడిచినప్పుడు, ఆ యజమానికి ఇష్టమైన నడిచినప్పుడు ఆ లక్షల మందిలో ఆయన కొంతమందిని గమనిస్తుంటాడు. ఆ వ్యక్తులకి మాత్రమే అతను కొద్దిగా ఫేవర్గా వారికి కొద్దిగా డబ్బు ఇవ్వటము, వాళ్ళ మంచిగా చూసుకోవటము అవి జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మాట విన్నందుకు. తల్లిదండ్రులు కూడా పిల్లలు 4-5 ఉన్నారనుకోండి, ఆ 4-5లో బాగా మాట వినే బిడ్డని తన ఫ్యాక్టరీకి యజమానికి చేసుకుంటాడు. మాట వినని వ్యక్తిని చేయడు. ఎందుకు చేయడు అంటే నువ్వు సరిగి లేవు, నువ్వు సరైన విధానంలో నడవట్లేదు కనుక వాడు చిన్నోడైనా చిన్నవాడిని ఆ ఫ్యాక్టరీకి మేనేజర్ని చేస్తాను అని అంటుంటాడు ఇంటి కుటుంబ సభ్యులతో. ఎందుకురా బాబు అంటే ఆ కుటుంబంలో ఆ చిన్న వ్యక్తి ఆ మాట వింటున్నాడు కనుకనే ఆ ఫ్యాక్టరీకి అతన్ని యజమానిగా చేయాలని తండ్రి ఆలోచన. మన ఉన్నత స్థితిని బట్టో, మన బలాన్ని బట్టో, మన ఐశ్వర్యాన్ని బట్టో, మన వంశాన్ని బట్టో దేవుడు ఆశీర్వదించడు. దేవుడికి కావాల్సింది ఏంటి అంటే, ఆశీర్వదించాలి అంటే ఆయన మాట వినే వ్యక్తి కావాలి. ఆయన మాట ఎవరింటే వాళ్ళని దేవుడు దీవిస్తాడు. ద్వితీయోపదేశ కాండంలో 28వ అధ్యాయంలో నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని, ముందు వాక్యం వినాలి. వాక్యం వింటేనే దేవుడు అర్థం అవుతాడు. వాక్యం వినకుండా దేవుడు అర్థం కాదు. నాకు కూడా చాలా మంది సలహాలు ఇస్తారు, అది అని చెప్తుంటారు. వాళ్ళు వచ్చే సలహాలు బాగానే ఉంటాయి, మంచిదే. సలహాలు ఇవ్వటం తప్పు లేదు, నేను తప్పుగా అనట్లేదు. వాక్యం అనేది వాళ్ళకి తెలియదు. అంటే పైన విని పై చెప్తూ ఉంటారు. వాక్యపు లోతులు తెలియదు. సో వాళ్ళు ఏదో తెలియక చెప్తున్నారు. సో వాక్యమును వెంబడించే వ్యక్తులతో దేవుడు మాట్లాడుతున్నాడు. వాక్యమును గ్రహించుకునే వ్యక్తులతో దేవుడు మాట్లాడుతున్నాడు. గ్రహించుకోలేని వ్యక్తులకి ఈ వాక్యం అర్థం కాదు. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని, నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడ్ల నీ దేవుడైన యెహోవా భూమి మీద నున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. మాట వింటే, శ్రద్ధగా వింటే, దేవుని మాట అంటే వాక్యం. వాక్యము శ్రద్ధగా వింటే, వాక్యము విని వాక్య ప్రకారం నడిస్తే ఈ భూమి మీద జనముల కన్నా అత్యధికంగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్తున్నాడు. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, నీవు ఆశీర్వదించబడాలి అని, నీ కుటుంబం ఆశీర్వదించబడాలని, నీ కుటుంబం దీవించబడాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈ మాట మోషేకు కాదండి చెప్పింది, ఇజ్రాయేలీల ప్రజలకు దేవుడు తెలియపరుస్తున్న వాక్యది. మీరు నా మాట వింటే, మీరందరూ నా మాట వింటే, శ్రద్ధగా విని నా వాక్య ప్రకారం మీరు నడవగలిగితే అత్యధికంగా నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అన్నాడు. యేసు నామములో నేను దీవిస్తున్నానంటే కాదండి. యేసు నామములో నేను ఆశీర్వదిస్తూ కాదండి. దేవుడు ఆ బిడ్డను దీవించు అంటే అట కాదు. దేవుని సిస్టములో నుంటే అవుతుంది, దేవుని సిస్టములో లేకపోతే కాదు. దేవుడు చెప్పాడు, నా మాట వింటే
నా మాట వింటే, శ్రద్ధగా వింటే, నా మాట విని నా ఆజ్ఞలను అనుసరించి నడిస్తే భూమి మీద భూమి మీద జనముల కంటే అత్యధికంగా నేను మిమ్మలను ఆశీర్వదిస్తాను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. వాక్యం వినటమే కాదు, వాక్య ప్రకారం నడవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం ఒకసారి మనం గమనిద్దాము. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్ములను మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారునై ఉండండి అన్నాడు. యాకోబు ఈ పత్రికలు ఏం చెప్తున్నారంటే, మీరు వినువారు మాత్రమే, వాక్యం వినువారు మాత్రమే ఉండక వాక్య ప్రకారం నడిచేవారిగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. చాలా మంది వాక్యం వింటూ ఉంటారు, బాగానే ఉంది. చర్చెస్లో మీటింగ్లకి వెళ్ళి వాక్యం వింటూ ఉంటారు, యూట్యూబ్లో వాక్యం వింటూ ఉంటారు, ఫేస్బుక్లో వాక్యం వింటుంటారు, వాట్సాప్లో వాక్యం వింటుంటారు, ఎవరైనా చెప్తే వాక్యం వింటూ ఉంటారు, ఇంటి దగ్గర తల్లిదండ్రులు చెప్పే వాక్యం వింటూ ఉంటారు. వాక్యం బాగా వింటుంటారు, కానీ వాక్యమును విని అప్పుడే విడిచిపెట్టేస్తుంటారు. కానీ వాక్యము విని వాక్యమును అనుసరించి నడవగలిగితే ఆశీర్వాదం ఉంటుంది. వాక్య ప్రకారం నడవకపోతే బ్లెస్సింగ్ అనేది ఉండదు. ఇది బైబిల్ చెప్తున్నది మాట. దేవుడు ఒక స్వస్థపరచాలన్న ముందు నువ్వు నన్ను నమ్ముతున్నావా? సో దేవునికి ఒక సిస్టమ్ ఉందండి. ఆ సిస్టములో ఉంటేనే బ్లెస్సింగ్ ఉంటుంది. మన ఇష్ట ప్రకారం మనం వింటూ, మన ఇష్ట ప్రకారం మనం జీవిస్తూ ఉంటే ఆశీర్వాదం అనేది ఉండదు అని దేవుని వాక్యం చెప్తుంది. ఇక్కడ మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 33వ వచనంలో యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారో చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి. ముందు రాజ్యాన్ని నీతిని మొదట వెతకండి, అప్పుడు అన్నీ మీకు అనుగ్రహింపబడను. దేవునికి సిస్టమ్ అండి, ఇది దేవుని సిస్టమ్. నువ్వు రాజ్యము నీతి వెతికినప్పుడు మాత్రమే దీవించబడతావు, అన్ని విషయాల్లో దీవించబడతావు. అక్కడ యెహోవా దేవుడు చెప్పింది ఏంటంటే, పాత నిబంధన కాలంలో నా మాట శ్రద్ధగా విని నేను మీకు ఇచ్చిన ఆజ్ఞల ప్రకారం నడిస్తే దీవించబడతాం అని చెప్పాడు. ఇక్కడ యేసుక్రీస్తు ఏం చెప్తున్నా అంటే, రాజ్యాన్ని నీతిని వెతికితే నీకు అన్ని అనుగ్రహింపబడతాయి అని చెప్తున్నాడు. సో ఈ విధంగా నడవకుండా దీవించబడటం ఇది సాధ్యమా? అది జరుగుతుందా? నువ్వు క్రీస్తుని అంగీకరించి, యేసు క్రీస్తుని అంగీకరించి నువ్వు చక్కగా దేవుణ్ణి ఆరాధిస్తూ, దేవుని మహింపరుస్తూ, చక్కగా కానుకలు ఇస్తూ దేవునికి ఇష్ట ప్రకారం నడుస్తాం. ఓకే, బాగానే ఉంది. నువ్వు కొన్ని విషయాల్లో దేవునితో బాగా నడుస్తూ కొన్ని విషయాల్లో నువ్వు బాగలేదనుకో, దేవుడు ఆశీర్వదిస్తుంటాడా? దేవుడితో అటు ఇటుగా ఉండకూడదు. దేవుడితో పర్ఫెక్ట్గా ఉండాలి. రెండు విధాలుగా ఉండకూడదు. వాక్య ప్రకారం మాత్రమే నడిచిన వాళ్ళని దేవుడు దీవిస్తాడు. దేవుని రాజ్యమును నీతిని వెతికే వారిని దేవుడు దీవిస్తాడు. దేవుని యొక్క సిద్ధాంతములో ఉన్న వ్యక్తులనే దేవుడు దీవిస్తాడు. దేవుని సిద్ధాంతంలో, దేవుడి ప్రణాళికల్లో, దేవుని ఆజ్ఞల ప్రకారం నడవకుండా నీ ఇష్టానుసారంగా నడుస్తూ దేవుడు నన్ను ఆశీర్వదించాడు అనుకోవటం అది మోసం చేసుకున్నట్లే. నేను ఆ వ్యక్తికి తెలుసు దేవుడు ఏ విధంగా అతన్ని ఆశీర్వదించాడు, ఏ విధంగా అతను పైకి వచ్చాడు అన్నది దేవుడికి తెలుసు. దేవుడు అన్ని చూస్తుంటాడు. కనుక దేవుని సిస్టంలో ఉండి దేవుని ఇష్ట ప్రకారం నడిచినప్పుడు దేవుడే వారిని బ్లెస్ చేస్తాడు. అంతేగాని నేను వచ్చి ఇదిగో ఈ బిడ్డను దీవించు, ఈ బిడ్డను ఆశీర్వదించు అంటే కాదు. చాలా మంది వెళ్ళి నాకు ఇది చెయ్యి, నాకు అది చెయ్యి, నాకు స్వస్థత చెయ్యి, నన్ను స్వస్థపరచు, అయ్యా మా బిడ్డకు బాగలేదు, ఇలా కాదండి. అట్ట అసలు కాదు. దేవుని దగ్గర దేవుడి శిష్టాన్ని మార్చుకోడట. నీకు అనారోగ్య సమస్యలు, వ్యక్తిగత పరిస్థితులు బాగలేనప్పుడు దేవుని పాదాల దగ్గర కూర్చొని నీకు నువ్వే కన్నీరు విడిచి ప్రార్థన చేయి. నేను వచ్చిన దాని వల్ల ఏముండదు. అక్కడ
నేను ఒక బోధకుని, సేవకుడు, బోధకుడు. స్వస్థపరిచే వరం ఉంటే స్వస్థపరచబడతావు. ఎప్పుడు అది? నువ్వు పాపాలు విడిచిపెట్టి క్రీస్తుని వెంబడిస్తే. యేసుక్రీస్తు చాలా మందిని స్వస్థపరిచాడు. ముందు యేసుక్రీస్తు అనే మాట ఏంది? నువ్వు విశ్వసిస్తున్నావా అని. విశ్వాసం ఉంటే నువ్వు స్వస్థపరచబడతావు. విశ్వాసం ఉంటే నీ పట్ల కార్యాలు దేవుడు చేస్తాడు. చెప్పాడు కదా, నమ్ముట నీ వలన అయితే సమస్తం సాధ్యం. దేవుడిది ఒక సిస్టమ్ ఉంది, నమ్మితేనే కార్యం జరుగుతుంది. అక్కడ నేను వచ్చినా, ఇంకొక పెద్ద దైవ సేవకుడు వచ్చిన, భయంకరమైన స్వస్థత వరాలుండి దైవ సేవకుడు వచ్చిన, దేవుడు సిస్టమ్ అది ఏంటంటే ఆ వ్యక్తికి విశ్వాసం ఉంటేనే ఆ దైవ సేవకుడి దగ్గర కార్యం జరిగిస్తాడు, లేకపోతే లేదు. దేవుడు నీ మనసును చూస్తాడు. దేవుడు నీ మనసును చూస్తాడు. ఓకే, పర్వాలేదు, ఓకే అంటే తన దాసుడి ద్వారా ప్రార్థన చేయించినప్పుడు, విశ్వసించినప్పుడు కూడా కార్యాలు జరిగితేనే దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక నీలోనే ఉంది ఆశీర్వాదం, మరి ఎవరి దగ్గర లేదు అని వాక్యం ద్వారా దేవుడు చెప్తుంది. నీకు చెప్పేసాడు అంతా. ఇప్పుడు దేవుడు కూడా నీతో మాట్లాడుతున్నాడు, నేను కాదు మాట్లాడుతున్నాడు. ఏం మంచి తీసుకోండి, మంచే తీసుకోండి, ఏది చెడుగా ఆలోచించుకోవద్దు. ఆ దేవుడు ఇలా ఉంటే దీవిస్తానన్నాడు, నేను అలా ఉండాలి, నేను అట్టుంటే బాగుంటుంది, నేను ఇంకా బలపరచబడాలి, నేను ఇంకా దీవించబడాలి, తరతరాలు నా కుటుంబం ఆశీర్వదించబడాలి, తరతరాలు దీవించబడాలి, ఓ ఉన్నతమైన స్థితికి రావాలంటే అది నీ చేతిలో ఉంది, ఏ దైవజనుడి చేతిలో లేదు. నీ విశ్వాసము, దేవుని యొక్క ఆజ్ఞల్లో నువ్వు నడిచినప్పుడు దీవించబడతావు. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆజ్ఞల ప్రకారం నడుస్తూ దేవుని రాజ్యము కొరకు అందరము పనిచేస్తూ మనందరం ఆశీర్వదించబడాలని ఆ దేవదేవుణ్ణి కోరుకుంటున్నాను. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు.